మార్వెల్ యూనివర్స్‌లో ఎక్స్‌మ్యాన్ యూనివర్స్‌లో టైమ్‌లైన్ పరంగా కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి. వాటి గురించి ఈ వీడియోలో క్లుప్తంగా డిస్కస్ చేసుకోబోతున్నాం. ఇది నేను ప్రిపేర్ చేసిన వీడియో కాదు. సిద్ధు బ్రో అనే ఒక సబ్‌స్క్రైబర్ అయితే రికమెండ్ చేసిన వీడియో అనమాట. తను ఒక 4 డౌట్స్ అయితే అడిగాడు ఎక్స్‌మ్యాన్ టైమ్‌లైన్స్‌కి సంబంధించి. సో, దాని గురించి కొంచెం క్లుప్తంగా అయితే చెప్పబోతున్నాను. సో, ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో, ఫస్ట్ క్వెషన్ ఇచ్చేసరికి ఎక్స్‌మ్యాన్ అపోకలిప్స్ ఈవెంట్ అయితే జరిగిద్ది. దాని తర్వాత డార్క్ ఫీనిక్స్ ఈవెంట్ అయితే జరిగిద్ది. బట్ డార్క్ ఫీనిక్స్ ఈవెంట్‌లో ఎందుకని లోగన్ కనిపియలా? బట్ అపోకలిప్స్ ఈవెంట్‌లో మాత్రం కనిపిచ్చాడు. ఎందుకై ఉంటాడు? అలా ఎందుకు జరిగింది? అని అడిగారు. సో, దీనికి ఆన్సర్ ఏంటంటే సింపుల్ బ్రో. ఏంటంటే అప్పటికి వల్వరిన్ వచ్చేసరికి 1992లో వెపన్ ఎక్స్ ప్రోగ్రామ్‌లో అయితే ఉన్నాడు. అలా ఉన్నప్పుడు అయితే తను వెపన్ ఎక్స్ ప్రోగ్రామ్ నుంచి తప్పించుకొని వరల్డ్ చుట్టూ తిరుగుతూ ఉంటాడు. అండ్ ఆల్రెడీ తను అపోకలిప్స్ టైమ్‌లైన్స్‌లో కనిపిచ్చాడు. అండ్ మెయిన్ రీజన్ వచ్చేసరికి ఇది రియల్ రీజన్ అనమాట. అంటే అప్పటికి హ్యూ జాక్‌మ్యాన్ గారు 2017 వల్వరిన్‌లో అంటే 'లోగన్' మూవీ చేసిన తర్వాత రిటైర్ అయిపోయాడు. సో, 3 రీజన్స్ అయితే ఉన్నాయి. తను డార్క్ ఫీనిక్స్ ఈవెంట్స్‌లో కనిపించకుండా ఉండటానికి. నెక్స్ట్ ఎక్స్‌మెన్ డేస్ ఆఫ్ ఫ్యూచర్ ఈవెంట్ జరిగిన తర్వాత రేవన్ ఎక్స్‌మెన్ టీమ్‌లో కనిపించిద్ది. బట్ రేవన్ అయితే ఆ ఈవెంట్స్‌లో చచ్చిపోయినట్టు చూపిస్తారు. డేస్ ఆఫ్ ఫ్యూచర్‌లో. బట్ ఎలా వచ్చింది? ఒకవేళ తిరిగి వస్తే తను పాస్ట్‌లో ఎక్స్‌మెన్ టీమ్‌ని ఏమైనా లీడ్ చేసిందా? దీనికి ఆన్సర్ అయితే 50-50%. తను మాక్సిమం అంతగా లీడ్ చేసుకుపోవుండొచ్చు. బట్ రేవన్ ఎలా బతికిందన్న రీజన్‌కొస్తే డేస్ ఆఫ్ ఫ్యూచర్ అండ్ పాస్ట్‌లో వల్వరిన్ టైమ్ ట్రావెల్ చేస్తున్న టైంలో వచ్చేసరికి తను సెంటినల్స్ రేవన్‌ని బాల్స్‌ఫ్రీక్స్ నుంచి కాపాడతాడు. దాని ద్వారా సెంటినల్స్ అనేవి మ్యూటెంట్స్‌ని చంపేస్తూ ఉంటాయి. అండ్ దీని కారణం చేతన ఒక వేరియస్ టైమ్‌లైన్స్ అనేవి స్ప్లిట్ అయ్యి, టైమ్‌లైన్స్ అనేవి గందరగోళం అయిపోతాయన్నమాట. అండ్ నెక్స్ట్ థర్డ్ క్వెషన్ అయితే అడిగారనమాట. అండ్ థర్డ్ క్వెషన్ వచ్చేసరికి ఎక్స్‌మ్యాన్ ఈవెంట్స్‌లో అయితే డేస్ ఆఫ్ ఫ్యూచర్ అండ్ పాస్ట్ టైమ్‌లో లోగన్ దగ్గర ఒక టైప్ ఆఫ్ క్లా అయితే ఉంటది. ఒక టైప్ ఆఫ్ అడ్మాంటియం క్లా అయితే ఉంటది. వెపన్ ఎక్స్ ప్రోగ్రామ్‌లోది. అండ్ అపోకలిప్స్ ఈవెంట్‌లో అయితే తన దగ్గర వేరే టైప్ ఆఫ్ క్లాస్ అయితే ఉంటాయన్నమాట. అసల ఈ క్లాస్‌లో ఏ క్లా నిజం? అండ్ ఏ అడ్మాంటియం క్లా ఫేక్? అయితే దీనికి వేరియస్ థియరీస్ అయితే ఉన్నాయి. బట్ దీనికి లాజికల్ థియరీ ఏంటంటే టైమ్ లైన్స్ అనేవి స్ప్లిట్ అయినప్పుడు వల్వరిన్ యొక్క టైమ్ లైన్ పైన కూడా ఇంపాక్ట్ అయ్యి తన క్లాస్ అనేవి చేంజ్ అవుతాయి అనమాట. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ డౌట్ వచ్చేసరికి డెడ్‌పూల్ గురించి అయితే అడిగారు. అదేంటంటే డెడ్‌పూల్ ఎందుకని పద్దాక హీరోస్ పైన జోక్స్ చేస్తూ ఉంటాడు? అండ్ అసలు ఎందుకని అంత ఫన్నీగా ఎలా బిహేవ్ చేస్తాడని అడిగారు. సో, దీనికి సింపుల్ ఆన్సర్ ఏంటంటే డెడ్‌పూల్ క్యారెక్టర్ అంటేనే అది. తనని క్రియేట్ చేసిందే ఒక కామెడీ, డార్క్ హ్యూమర్స్‌తో అనమాట. సో, ఇట్స్ ఎ బేసిక్ అండ్ 'డెడ్‌పూల్' మూవీస్ అనేవి 'ఎక్స్‌మెన్' మూవీస్‌కి ఇంతగా ఇంటర్సెక్ట్ అవ్వవు. దానికంటూ అది ఇండిపెండెంట్‌గా ఉంటే 'ఎక్స్‌మెన్' యూనివర్స్‌లో ఒక పార్ట్‌గా ఉంటది. అండ్ లాస్ట్ అండ్ క్వెషన్ ఏంటంటే ఇంగ్లీష్ లెటర్స్‌తో హిందీ సబ్‌టైటిల్స్ అయితే వస్తాయి. ఆ ప్లాట్‌ఫామ్స్‌లో ఆ హిందీ వర్డ్స్ అనేవి ఇంగ్లీష్ లెటర్స్‌లో అయితే వస్తూ ఉంటాయి. సో, అవి ఏ ప్లాట్‌ఫామ్స్‌లో ఎక్కువగా దొరుకుతాయి? చెప్పాలంటే దీనికి ఐ మీన్ ఎక్కువగా ఇంగ్లీష్ లెటర్స్‌లో హిందీ లాంగ్వేజ్‌లో వచ్చే ఈ సబ్‌టైటిల్స్ మనకి అవైలబుల్ అవ్వాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆ ఉన్న ప్లాట్‌ఫామ్స్‌ని ఎతుక్కోవాలి. ఎక్కువగా జియో హాట్‌స్టార్ లాంటి వెబ్‌సైట్స్‌లో అయితే ఇవి అవైలబుల్‌గా ఉంటాయి. చిన్నప్పుడు కార్టూన్స్‌లో అయితే ఇవి వేసేవారు. ఎందుకంటే అవి రీజనల్ అంటే ఎక్కువగా అవి హిందీ లాంగ్వేజ్‌ని డెవలప్ అవుతూ వచ్చాయి. బట్ హిందీ అప్పట్లో ఎక్కువగా అర్థమయ్యేది కాదు కాబట్టి ఇంగ్లీష్ లెటర్స్‌తో హిందీ లాంగ్వేజ్ లాగా పెట్టేవారు. లైక్ 'తుమ్ కహా జా రహే తో' ఇలా కొన్ని సెంటెన్స్‌లని ఫార్మ్ చేసి ఇలా పెట్టేవారు. బట్ ఈ కాలంలో ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌కి ప్రయారిటీ పెరగడం అండ్ డబ్బింగ్స్ రావడంతో ఈ హిందీ లాంగ్వేజ్‌తో వచ్చే ఇంగ్లీష్ లెటర్స్ సబ్‌టైటిల్స్ అనేవి పోయాయని చెప్పాలి. సో, ఇంకా దీని ప్లాట్‌ఫామ్స్ అయితే మనకి అవైలబుల్‌గా లేవు. ఉంటే జియో హాట్‌స్టార్ ఉంది అంతే. సో, మీ క్వెషన్స్ అన్నిటికి ఆన్సర్ చేశానని అనుకుంటున్నా. వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మేక్ ఓవర్‌లో ఎక్కడైనా ఏదైనా మైనస్ ఉంటే చెప్పండి మార్చుకుంటాను. ఉంటాను. సీ యూ సూన్.